గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అక్కయ్య చలా ఏదో రకరకాలుగా మన వాళ్ళు పాటల రూపంగా, పద్యాల రూపంగా, కందార్థాల రూపంగా, ఉపన్యాస రూపంగా చాలా చక్కగా చెప్పుకున్నారు. సంతోషం. కానీ ఒక చిన్న కోరిక ఏంటిది అంటే గొబ్బి రూపంగా నీ నోటి వెంట వేదాంత విచారణ అంతా చెప్పుకోవాలని మీరు చెప్తే వినాలని నాకు అపేక్షగా ఉన్నదమ్మాయి. అలాగే చెప్తాను గాని వేదాంతాన్ని ఎరగడానికి ఏ సాధన కావాలి, దానికి తగువైన బోధేం కావాలి, ఏ పద్ధతిలో వేదాంతం అనేది మనకు గోచరిస్తుంది అని కదా అడుగుతా. వేదాంతం అంటే ఎలా ఉంటదంటే దీనికి కొంత పని ఉన్నదమ్మా. ఏమిటంటే ఒక గ్రామానికి అధికారి కావాలి, లేకపోతే ఆ గ్రామం సరిగ్గా ఉండదు. అదే విధంగా దేశానికి అధికారి ఉన్నారు కదా, అదే విధంగా ఇంటికి అధికారి ఉన్నారు కదా, అదే విధంగా వేదాంతానికి కూడా ఒక అధికారి కావాలి అంట. అవునా? కాబట్టి ఈ అధికారి కావాలంటే ఈయనకి కావలసినటువంటి పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతిగా నీవు ఎరిగావంటే నువ్వు వేదాంత బోధ వినడానికి అధికార పురుషురాలు అవుతావు. అవునా? ఆ పద్ధతి ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటి విషయం ఉన్నదమ్మా. ఈ సాధన చతుష్టయ సంపత్తి ఎవరికైతే అర్థమై ఉన్నదో అలాంటి వారే వేదాంతానికి అధికారులు గాని, గురువు దగ్గర బోధ వినాలనే అధికారత్వం గాని సంపాదిస్తారు గాని, అది లేకుంటే దండగే. ఏదో సాధన సంపత్తి అన్నావు కదూ, ఆ సాధన సంపత్తి అంటే ఎలాంటిదో కాస్త విపులంగా, వినయంగా, విమర్శగా నాకు అర్థమయ్యే పందాలు చెప్పమ్మా. చెప్పాలా? చెప్తాను. ఇది జ్ఞానము, ఇది అజ్ఞానము, ఇది మంచి, చెడు, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది పాపము, ఇది పుణ్యము, చిన్న, ఇది పెద్ద, ఇది గురువు, దైవము అనే వివేక జ్ఞానం మానవునుకున్నది. అలాంటి వివేక జ్ఞానం చేత ఇంకొక దాన్ని ఈ విధంగానే పరిశీలించిన పని నీకున్నది. ఏందంటావా? ఈ జగత్ అనగా ఎలాంటిది, దైవం అనగా ఎలాంటిది, అలాంటి ఆ రెండింటి గురించి చక్కగా విచారించాల్సిన పని ఉన్నదమ్మాయి. జగత్తు సూచన జగత్తంతా దృశ్యం తన్నశ్యం అని శృతులు చెప్తున్నాయి. ఈ జగత్ మిథ్యా బ్రహ్మ సత్యం అని పెద్దలే చెప్పారు. కాబట్టి కనబడినటువంటి జగత్ అంతా కూడా మిథ్యా స్వరూపమైనటువంటిది, స్వప్నం లాంటిది. ఇలాంటి భ్రాంతి స్వరూపమైనటువంటి జగత్తులో నువ్వు చేరి ఈ సర్వం, ఈ ప్రపంచం భ్రాంతి అని నమ్ముతున్నావు. యథార్థంలో ఇది లేనిది, ఇది మాయ, ఇది అశాశ్వతమైనది, ఇది యథార్థమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మంలో లేనిది అని గుర్తుంచుకొని దీని మీద రోసి దీని భ్రాంతిని వదిలి పరబ్రహ్మం ఒకటి ఉన్నది, శాశ్వతమైనది, సర్వత్రా నిండినది, ములుగురు సందు లేకుండా ఉన్నది, రూపనామక్రియ రహితమైనటువంటిది, అది నీ లోపల, నీ ఎలుపల, క్రింద, మీద సర్వత్రా నిండి నిమిడీకృతమైన పరబ్రహ్మం శాశ్వతం ఒకటి ఉంది. దాన్ని ఎరగాలనే ఆకాంక్ష కలిగి ఈ ప్రపంచ భ్రాంతి వదిలి ఎప్పుడైతే నువ్వు దీన్ని తెలుసుకోవడానికి అపేక్షపరురాలు అయి ఉంటావో అప్పుడు నీకు దీనికి అధికారం అవుతావు. ఇది మొదటి సాధన. అవునా అక్కయ్య? చాలా చక్కగా చెప్పావు. సంతోషం. ఏమన్నా మొదటి సాధన అంటే ఏమిటో కాస్త విపులంగా, వినయంగా, విమర్శగా విన్నా. ఇక రెండవ సాధన కూడా కాస్త నా మీద దయించి చదివేమమ్మా. ఇప్పుడు సాధన అనగా ఏంది అర్థమైంది ఆ పదం? సాధన అనగా అడవుల్లో కూర్చొని తపస్సు చేయడం కాదు, ఏకాంతంగా రూముల్లో కూర్చొని తలకిందుగా తపస్సులు చేయడం కాదు, అనేక విధములైన యోగములు చేయడం కాదు. ఇక్కడ పెద్దలు చెప్పిన వాక్యాన్ని విచారించి గ్రహించి తప్పించడమే సాధన. అర్థమైందా? కాబట్టి రెండో సాధన అడిగావు కదా, చెప్తాను. శరీరము అనేకమైనటువంటి రోగములకు పుట్టినిల్లు, అశాశ్వతమైనటువంటిది, క్షణభంగురమైనటువంటిది. ఇలాంటి శరీరము హేయమైనటువంటిది, దుర్గంధమైనటువంటిది అనే అందరికీ తెలుసు.
ఇలాంటి అశాశ్వతమైనటువంటి శరీరాన్ని నమ్ముకొని దీనికి సంబంధించినటువంటి భార్య బిడ్డల బంధువర్గం ధనకనక వస్తు వాహనముల మీద అపేక్షాపరుడయ్యి ఈ శరీర భ్రాంతిలో పడి ఈ శరీరం నేననే అటువంటి భ్రాంతిలో ఉండి ఈ సర్వ ప్రపంచము శాశ్వతమని మోహించుంటాడు. కాబట్టి ఈ ప్రపంచ భ్రాంతి వదులు, ఈ శరీర భ్రాంతి వదులు. కానీ పరలోక అపేక్ష ఒకటి ఉన్నది. ఏందని? స్వర్గలోకంలో నేను ఎక్కడనో పదవులు ఉన్నాయి, ఆ స్వర్గలోకం వెళ్ళి రంభ, ఓరోసి, మేనక, తిలోత్తమ అనబడున్నటువంటి అప్సరస కన్యలతో సుఖభోగం అనుభవించాలనే స్వర్గలోక భ్రాంతులు ఉన్నాయి మానవునికి. అన్ని లోకాలు బయట ఎక్కడా లేవు. అన్ని స్వర్గలోకం ఉండేది నీలోనే, యమలోకం ఉండేది నీలోనే, మత్స్యలోకం ఉన్నది నీలోనే, అతల వితల స్థుల రసాతల మహాతల పాతాళము, భూలోక భూర్లోక మహర్లోక జనర్లోక తప్పులోక సత్యలోకము, ఈ 14 లోకములు ఉన్నది నీలో ఉన్నాయి. కాబట్టి ఎక్కడో లోకములు ఉన్నాయి, ఎక్కడో సుఖభోగములు ఉన్నాయి అని అనుభవించుకోవాలన్నటువంటి భ్రాంతిని వదిలి సర్వము నీలో ఉన్నాయని గుర్తించి నీలో ఉన్నటువంటి యథార్థమైన దైవతత్వాన్ని తెలుసుకొని ధరించమ్మాయి. కాబట్టి ఈ శరీర భ్రాంతిని వదులు, పరలోక భ్రాంతిని వదులు. ఓట్లు ఎట్లా వదులుతామని అడుగుతావేమో. మలమూత్రమును విసర్జిస్తే మళ్ళీ కావాలని అపేక్ష లేకుండా ఏ విధంగా మానవుడు తిరిగి చూడము, అదే విధంగా ఈ వదిలినటువంటి శరీరము, ప్రపంచము, పరలోక భ్రాంతులను కూడా అదే విధంగా వదులు. నీకు వాటి నమ్మకం ఆ నిశ్చయంగా నీకుంటే అది రెండవ సార్. అవునా అక్కయ్య? ఇప్పుడు ఎన్ని వదిలే చిక్కలా మనకి. అక్కయ్య చక్కగా చెప్పావు 2 సాధనలు. ఇక 3వది ఉన్నది కదమ్మా, కాస్త ముచ్చటిగా ముద్దుగా చెప్తావని నా అభిప్రాయం. అయితే అక్కడ అనగా అంతరేంద్రియ నిగ్రహం. అంతరేంద్రియములు అంటే ఏంది? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ అనగా లోన ఉన్నటువంటి అంతఃకరణములు అంటారు. కరణం అంటే పనిముట్టు అని ఒక అర్థం. అలాగా ఆత్మ సత్తా మాత్రంగా ప్రసరింపబడుతున్నాయి కాబట్టి మనలో ఆత్మ కింద ఇవి పనిముట్టులు లాంటివి. ఆత్మకర్త ఈ కర్మలు లాంటివి. ఆ విధంగానే ఈ అంతఃకరణ చతుష్టయంలో ఏమి చెప్తున్నాయో ఆ మాట ఈ జీవుడు విని అధోగతి పాలయ్యాడు ఈ శరీరం నేనని భ్రాంతితో. కాబట్టి గురువు చెప్పేటప్పుడు, పెద్దలు చెప్పేటప్పుడు వేదాంతం యదాలం కూర్చొని అటు ఇటు మనసును తుణుకున్నాడకుండా నిశ్శబ్దమైనటువంటి స్థితిలో సర్వేంద్రియములన్నీ ఒక చోట పెట్టి, అనగా సర్వేంద్రియాలన్నీ బంధించి, చెవులందు శబ్దం వినకుండా, నేత్రమునందు రూపంలో చూడకుండా, వాక్కునందు వాక్కులు వశించకుండా ఈ పంచేంద్రియాలన్నీ బంధించుకొని ఆ గురువు చెప్పిన దాని అందే మనసు నిమగ్నత చేసుకొని అభ్యాసం చేస్తే నీకు ఆ సమాధి దొరుకుతుందమ్మాయి. అవునా? దాకా నువ్వు చలనంగా సూది కదులుతుంటే దారం ఎక్కదు, నీళ్లు కదులుతుంటే ముఖం కనబడదు. ఆ విధంగా మనసు కదులుతుంటే సమాధి స్థితి కుదరదు. కాబట్టి మనసుకున్న సంకల్పాలని అటు ఇటు బానేయకుండా ఆ గురువు చెప్పిన దాని అంది నిలుపుకొని ప్రతినిత్యం అభ్యాసం చేసామంటే దాని శమము అంటారు. చక్కగా చెప్పావు అక్కయ్య. ఇదిగో ఒక్కటి చెప్పావు, ఇక 5వ ఎక్కదు. అయితే అక్కయ్య వదిలినటువంటి శరీరము, ప్రపంచము, పరలోక భ్రాంతులను కూడా అదే విధంగా వదులు. నీకు వాటి నమ్మకం ఆ నిశ్చయంగా నీకుంటే అది రెండవ సార్. అవునా అక్కయ్య? ఇప్పుడు ఎన్ని వదిలే చిక్కలా మనకి. అక్కయ్య చక్కగా చెప్పావు 2 సాధనలు. ఇక 3వది ఉన్నది కదమ్మా, కాస్త ముచ్చటిగా ముద్దుగా చెప్తావని నా అభిప్రాయం. ఏమన్నా? విష కోరికలకు. విష కోరికలు అంటే ఏంటమ్మా? విషము అంటే తాగిన వారిని చంపుతుంది. విషం. ద్వేషం అలాంటిది కాదు. ద్వేషించిన వాడిని, ద్వేషింపబడే వ్యక్తిని, ఇద్దరిని చంపుతుంది. ఎలా చంపుతుందంటావా? ద్వేషించే వాడికి పాపం వస్తుంది, వాడిని ఆ పాపం అతపాతాల లోకానికి విజ్ఞానాన్ని అర్థం చేసేస్తుంది. వాళ్ళు
ద్వేషింపబడేవాడు వాడు ఆ తిట్లు విని ఆ దుర్భాషలు విని వాడి మనసులో ఉన్న విజ్ఞానం కోల్పోయి వాడికి కోపం వచ్చి ఆ విజ్ఞానం కోల్పోయి వాడికి అజ్ఞానం ఆవరించి వాడికి కోపం వస్తుంది. మొత్తం మీద ఇద్దరు మండుతూనే ఉంటారు. దాని దెబ్బ ఇద్దరు విజ్ఞానం కోల్పోవడమే ఇక్కడ సావడం. కాబట్టి ఇద్దరిని చంపుతారు ద్వేషం. కాబట్టి ఈ ద్వేష భావనలు వదులుకొని విషయ రాగాలకు లోను కాకుండా ఈ సంకల్ప విషయాలన్నీ కోరుకున్నాయనుకోండి ఓటెమ్మిడి పరిగెత్తకూడదు. ఏది శరీరం, ఈ శరీరాన్ని ముందు అదుపులో ఉంచుకోవాలా. నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ధ్యానంలో మనో సంకల్పం ఏం చేస్తుంది, పరిపరి విధాలతో వంకర టెంకర సందేహాలు పెట్టుకొని అనేకమైన బాధలు దానికి పెట్టుకొని ఈ రోజు లేచేస్తాంలే, రేపు ఈ రోజు రేపు మొత్తం చేద్దామని లేపుతుంది. అది లేపినప్పుడు ఇది లేకూడదు. శరీరం అలాగా శరీరాన్ని మొదలు కూర్చొని పెట్టుకొని ఈ తిష్టగా అనుకుదురుతుందంటే నిష్ట కుదురుతుంది. చక్కగా చెబుతా. ఆ విధంగా కూర్చొని ఆ సమాధి నిష్టని పూర్తి చేసుకోవాలి. చేస్తే దీన్ని ఏమంటారు, దమము అంటారు. కానీ ఇంకొక విషయం కూడా, ఈ బాహ్యేంద్రియముల ద్వారా మంచి పనులు చేయాలి. మంచి పని చేస్తే పాపం హరిస్తుంది, పుణ్యం లభిస్తుంది. పాపాత్ముడుగా ఉంటే మోక్షం రాదు. పాపం పూర్తిగా నశించాలంటే పుణ్యమైన పనులు చేయాలి. పుణ్యమైన పనులు చేస్తే పుణ్యాత్మ అవుతావు. పుణ్యాత్ముడు అయితేనే మోక్షానికి అర్హత. కాబట్టి శరీరం ద్వారా గురుసేవ చేసుకుంటూ ఎక్కడైనా సరే పుణ్యమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. ఏ కార్యానికి పోయినా కరులకు పనికొచ్చే కార్యక్రమే పుణ్యమైన కార్యక్రమం అని అర్థం. నీ స్వార్థానికి, నీ గృహానికో, నీ ఇంటికో, నీ కొడుకో, నీ భార్యకో, నీ బిడ్డల గురించి చేసేదంతా నీ కార్యక్రమం. అది స్వార్థ బుద్ధితో చేసేది. స్వార్థ బుద్ధితో చేసేది సర్వము సద్గురార్పణం అని అర్పణ బుద్ధితో నిష్కామంగా పనిచేసేవో. ఏ పని చేసినా, ఇంట్లో పని చేసినా, బయట పని చేసినా, గురువు ఆశ్రమంలో చేసినా, ఎక్కడ చేసినా నిష్కామంగా సర్వం సద్గురార్పణం చేస్తావే, అది పుణ్యమైన పని. అలాంటి పుణ్యమైన కార్యక్రమాలు చేసుకుంటూ పెద్దల సేవ చేసుకుంటూ ఈ శరీరేంద్రియం ఎట్లా చేయాలి తెలుసా? చెవుల ద్వారా మంచి మాట విను, ధరించే మాటలేను, చెడ్డ మాటలు వినబాకు, కోపం వచ్చే మాటలు వినబాకు, నిన్ను బాధ కలిగించే మాటలు వినబాకు, నీకు అహంకారం అభివృద్ధి చేసే ఆ మాటలు వినబాకు, నిన్ను అతపాతాలకు తీసుకెళ్లే మాటలు వినబాకు, వాక్కు ద్వారా దుర్భాషలాడబాకు, ఒకరికి బాధకరమైన మాట్లాడబాకు, శాంతంగా మృదువుగా మధురంగా ఉండే మాటలు మాట్లాడు, ఒకరికి సత్యం అసత్యం మాట్లాడబాకు, సత్యం మాట్లాడు. ఇలాగా మాట్లాడుకుంటూ నేత్రం ద్వారా మంచినే పరమాత్మ దర్శనం నాకు ఎప్పుడు లభ్యమవుతుందా, ఎప్పుడు లభ్యం అవుతుందని దాన్ని చూడడానికి ప్రయత్నించు. దాన్ని చూడాలనే కోరిక కలిగిండు. గురు దర్శనమే చూస్తుంది. గురువుని కంటిలో పెట్టుకో, గురువాక్యం హృదయంలో పెట్టుకో, గురు స్మరణ భావనలో పెట్టుకో, గురు మంత్రం కంఠంలో పెట్టుకో. ఈ విధంగా పెట్టుకొని ఈ శరీరమే పునీతం కావాలంటాం. పునీతం కావాలి, మంత్రమయం కావాలి. మాంసపిండలం ఏం కావాలా? మంత్రపిండలం అయిపోవాలి. ఆ విధమైనటువంటి పనులతో ఈ శరీరం బాహ్యేంద్రియములు అంటే ఏంది? కర్మేంద్రియములు 5: వాక్కు, వాణి, పాదము, గురువిధములు. జ్ఞానేంద్రియములు అంటే ఏంది? శ్రోత్రము, చక్షు, జిహ్వ, ప్రాణము, తప్పు. ఇది 5 ఇంద్రియములు. ఆ 5 ఇంద్రియములు బాహ్యేంద్రియములు, 10 ఇంద్రియములు కలిసి ఈ 10 ఇంద్రియముల ద్వారా మంచి పనులు చేయించు. అప్పుడు ఈ శరీరం పునీతం అవుతుంది, మాంసపిండలం అవుతుంది, పుణ్యం లభిస్తుంది, పాపం హరిస్తుంది. పుణ్యాత్మం అయితేనే పరిపూర్ణ సమాధి స్థితిని కుదురుతుంది. ఆ సమాధి కుదరాలంటే ఈ శమం ఉండాలమ్మాయి. అవునా? చక్కగా చెప్పావు అక్కయ్య. ఈ కనబడే దృశ్య ప్రపంచం అంతా ప్రకృతి ఒక భ్రాంతి జన్యమైనటువంటిది. ఇలాంటి భ్రాంతి మీద మనసు ఎప్పుడు లయం చేస్తూ ఉన్నాం. మనం వద్దన్నా మనసు పోయి ప్రతి వస్తువు మీద వాళ్తూనే ఉంది. వాలిందల్లా నాకు కావాలంటున్నాం.
ప్రతి వస్తువు తట్టు చూస్తున్నది, చూసిందల్లా కావాలంటుంది. ఆ కావాలన్న కోరిక అయినా కాకపోయినా అది నిన్ను బాధిస్తూనే ఉంది. ఈ విధమైనటువంటి రతి కలిగి ప్రకృతిలో ఈ మనస్సు నిన్ను అజ్ఞానంలో ముంచేసింది. చిన్న పెద్ద తెలియదు, ధర్మాధర్మం తెలియదు, పాపుణ్యం తెలియదు, నువ్వెవరో నువ్వు తెలియకుండా చేసింది. నీకు చివరికి నీ గురువు చెప్పినటువంటి స్థితి ఏందో నీకు అర్థం కాకుండా చేస్తున్నావు. కాబట్టి ఈ మనస్సుని ఇందులో రతి ప్రకృతిలో కలియకుండా దాన్ని ఏం చేస్తావు? ఇదంతా భ్రాంతి అని గురువు చెప్పినటువంటి మహామంత్ర రహస్యం ఉన్నది, దానిలో ఉంచుకొని మనసుని అప్పుడు అది ఉపరతి అంటే రతి లేనటువంటి స్థితి. అక్కడ కానిచ్చుకున్నామంటే దీని మీద నీకు అశ్రద్ధ అవుతుంది, దాని మీద శ్రద్ధ కలిగి ఉంటుంది. అది ఉపరతి అనే పదానికి అర్థమయ్యాయి. అక్కయ్య శ్రద్ధ అంటే దాని అర్థం ఏంటో సాంగోపాంగంగా చెప్పమ్మా. అమ్మాయి, శ్రద్ధ లేకుంటే సంసారం చేయలేవు, శ్రద్ధ లేకుంటే భార్య బిడ్డల్ని సాకలేవు, శ్రద్ధ లేకుంటే వ్యాపారం వ్యవసాయం ఏమీ చేయలేవు. శ్రద్ధ ఉన్నది అన్నిటి మీద. ఈ శ్రద్ధ ఎంతవరకు పనిచేస్తుందంటే మనకు ఆహారం కోసం, శరీర పోషణ కోసం, ఆరోగ్యం కోసం, పేరు ప్రతిష్టల కోసమే పనిచేస్తుంది చెప్పేసి. కానీ కృష్ణ పరమాత్మ అడిగాడు, కృష్ణ పరమాత్మని ఇదే విధంగా అర్జునుడు గీతలో అడుగుతాడు, బావా నాకు జ్ఞానం కలగాలంటే మొదట అంతకు ముందు నాకేమి ఉండాలా అని అడిగాడు. నువ్వు అడిగినట్టు ఒక్క మాటలో తేలిచి చెప్పాడు కృష్ణుడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. అర్జున, నీకు నిజమైన జ్ఞానం నీకు కలగాలంటే నీ దగ్గర ఒక వస్తువు ఉండాలి అబ్బాయి. అదేమిటంటే అది శ్రద్ధ. ఆ శ్రద్ధ ప్రకృతి రూపంలో కాదు, పరమార్థిక చింత కలిగి ఉండడమే శ్రద్ధ. అది నాకు అవగాహన కాలేదు, పెద్దలు చెప్పినటువంటి విషయాలు మనకు బోధపడడం లేదు. అది ఎప్పుడు మనకు రహస్యం తెలుస్తుందా? ఆ పరమ రహస్యాన్ని ఎప్పుడు అందుకుంటాం? ఆ దైవ రహస్యాన్ని మనం ఎప్పుడు దర్శిస్తాం? మనం ఎప్పుడు చదివిస్తాం అనే దాని మీద శ్రద్ధ ఉండాలి. కానీ ఈ ప్రకృతి మీద ఉండే శ్రద్ధ అనిపించుకోదు, అంతవరకే దాని పరిమితి. శ్రద్ధ అనేది ఒక పాల పాత్ర. పాలకొండ అనుకోండి, పాలకొండ పగిలిపోయింది అనుకో, ఆ రోజు పాలు లేవు ఇంట్లో, కాఫీ లేవు, బ్రూ కాఫీ లేవు, టీ లేవు, మజ్జిగ లేదు, పెరుగు లేదు, ఎన్న లేదు, నెయ్యి లేదు, పాలు లేవు. ఒక్క పాల పాత్రలో ఇన్నున్నాయంటాం. ఆ విధంగా శ్రద్ధ నీలో లేదుపో, పరమార్థకి శ్రద్ధ లేదుపో, నా వాక్యం ఏమి నీకు శ్రద్ధ లేదుపో, నీ భక్తి లేదు, జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు, నీ సాధన లేదు, నీ మంచితనం లేదు, చివరికి మానవత్వం లేదు, అధో అవుతావు. కాబట్టి నీ శ్రద్ధ ఉన్నది బాగానే ఉన్నది, కానీ అది ప్రకృతి రూపంలో ఉన్నది. అది నీకు అంతవరకే పనిచేస్తుంది. అంతవరకు శరీర పోషణ వరకు, పేరు ప్రతిష్ట వరకు, ఆరోగ్యం వరకు ఈ మూటికే పనిచేస్తుంది, కానీ మోక్షానికి మాత్రం అది పనిచేయదు. ఈ గురువు వాక్యం మీద శ్రద్ధ కలిగి గురువు చెప్పినటువంటి రహస్యాన్ని తెలుసుకొని జన్మ రహస్యం తెలుసుకోవాలనే శ్రద్ధ కలిగి ఉండడమే శ్రద్ధమ్మాయి. అట్లా అక్కయ్య చాలా చక్కగానే చెప్పావు. ఒక వాక్యం మనం వినాలంటే పెద్దల దగ్గర గుడ్డిగా వినకూడదు. దీనికి ఒక పద్ధతి ఉన్నది. శాస్త్ర దృశ్యం గురువు వాక్యం, తృతీయం ఆత్మనిరీక్ష, చతుర్థం సంచయిచ్ఛేదం, పంచమం ముక్తిదాయకం అంటారు. అలాగే ఒక వాక్యం పెద్దల దగ్గర మనం వినేటప్పుడు ఇది శాస్త్రంలో ఉన్నదా లేదని శాస్త్రం చూసుకోవాలి. శాస్త్రంలో ఉన్న వాక్యానికి గురువు వాక్యానికి మన అనుభవంలో సరిపడిందా లేదని చూసుకోవాలి. ఈ మూడు సరిగ్గా ఉన్నాయిపో, అప్పుడు నాలుగోది సంశయ రహితం అయిపోయింది, ఐదోది పంచం, ఐదేది ఏమవుద్ది? ముక్తి, అసలు మోక్షం అనేది. కాబట్టి సమ్మతించి ఏంది గురువాక్యాన్ని, శాస్త్రాన్ని, నీ అనుభవాన్ని, మూటిని సరి చూసుకో, సమ్మతించు. నేను చెప్పిన అనుభవాన్ని చూసుకో, అప్పుడు సమాధాన పడుతుంది ఆ మనసు. చెంచిన వదులుతుంది. దీపం లేని చోట గాలి లేని చోట దీపం లాగా నిశ్చలంగా నిలుస్తుంది. అలాగే నిలిచినప్పుడు నీకు దాని సమాధి అవుతుందమ్మాయి. అయితే మొత్తం మీద ఎంత పని చేయాలన్నా నాది బాగుందే సమాధి కుదరదు. అది ఎక్కడ ఉంటుంది అక్కయ్య? నాదా ఎక్కడి నుంచి ఏదైతే అడుగుతుందో అదే నాది. ఆదిలో పుట్టింది అక్కయ్య.
సరే చక్కగానే చెప్పు, ఏ పదం అడిగినా కూడా కాస్త విపులంగా అక్కడికక్కడే నాకు అర్థమయ్యే పందాలు చెప్తున్నావు. ఇక ఏమన్నా కానీ ఇది ఎట్టిదో కొసాకి తెలుసుకుంది కానీ వదిలేటట్టుగా లేదు నా మనసు. ఆహా, కాబట్టి అక్కయ్య అష్టపాశములని 8 ఉన్నాయి. అవి ఏవంటే తల్లి, తండ్రి, ధనము అనబడినటువంటి 8 ఉన్నాయి. ఈ స్నేహితులు ఈ 8 నువ్వు ఎక్కడికన్నా ప్రయాణం అయితే నువ్వు ఎక్కడికైనా గురు పూజకి పోవాలనుకో, గుడికి పోవాలనుకో, ఏ మంచి కార్యాలకు గాని చెడ్డ కార్యాలకు గాని ఎందుకో పోతుంటాం కదా మనం ప్రయాణం అయ్యి. పోయేటప్పుడు కాళ్ళకు బంధం లాగా తాడేసి కట్టేసి కట్టడం వస్తాయి. నీకు అర్థమయ్యే ఉంటది. ఎక్కడికన్నా పోయేటప్పుడు ఎన్ని అప్పుడప్పుడు అడ్డం వస్తాయి. అంటే పాశములకు ఒక తాడు లాగా బంధించబడుతుంది అంటాం. ఇది శారీరక పాశబంధము అంటారు దీన్ని. ఇక జీవునికి బంధింపబడే కొన్ని ఉన్నాయి. దాన్ని ఏంటంటే దయయు, జిగుప్సయు, మోహము, భయమును, సంశయములద్ద బలశీలములన్నీ కూడి అష్టపాశములై వెలిసిన ఆత్మయుని నందకయుండు అని భాగవతంలో చెప్తాడు. అంటే అష్టపాశములు అంటే ఇవేట, ఈ జీవుని బంధిస్తాడు. అటు ఇటు కథలు నీకు ఈ అష్టపాశాలకు లోనయ్యి ఇది ఏమంటాయంటే గురువు దగ్గరకు వచ్చినప్పుడు అంత ఆదాయం వచ్చాడా సరే ఉంది, ఆదాయం లేకుంటే వాడికి ఇక్కడ ఉండడానికి బుద్ధి పుట్టదు. పోయినా ఆదాయం ఉండాలి మానవుడికి. కాబట్టి ఈ కష్ట సుఖాలకి, లాభ నష్టాలకి, ఆరోగ్య అనారోగ్యములకు సహించి కూటికి లేక కష్టములు కోటికి వచ్చిన పత్తి పుత్రులను కాటికి నేగినను గృహము గాలిన ఇంటిని వాడు అయినా గాని దానివైనా గాని అలాంటి దాన్ని భక్తి అంటారు. గాని కాస్త ఆనందంగా ఆహ్లాదంగా మన సంసారం ఆనందంగా ఉండేటప్పుడు మాత్రం అన్ని నోములు వస్తాం, ఒక్క వృద్ధులు ఉంటాం, ఇంకా దేవుళ్ళకి పెడతాం, గుడి దగ్గరికి పోతాం, గురువుల దగ్గరికి పోతాం, బాగా ఆనందంగా ఉంటాం. ఏ మాత్రం ఇందులో ఏదో ఒక తేడా వచ్చి అనారోగ్య స్థితిలో ఏదో హాస్పిటల్కి పోయినప్పుడు కావచ్చు, పొలాలు పండుకుండేటప్పుడు గాని, ఉద్యోగాలు రానప్పుడు గాని, కోరిక ఫలించినప్పుడు గాని, దొంగలు దోసుకున్నప్పుడు గాని, ఇలాంటి అవాంతరాలు మనకు జరిగినప్పుడు ఈ దేవుళ్ళు ఉంటే ఆపద కాపాడకపోయారా, ఎక్కడ దేవుళ్ళు ఎక్కడ తీయాలని అని అన్ని వదిలేసుకొని మళ్ళీ ఖాళీగా ఉండాలి. ఇది భక్తిగా ఈ కష్ట సుఖాలకి, లాభ నష్టాలకి, మంచి చెడుగులకి అన్నిటికీ వచ్చి సర్వము సద్గుణార్పణం, అంతా గురుదయ, అలా ఉంటే అలా అవుతుంది అన్న భావన హృదయంలో ఉంచుకొని గురువు చెప్పిన మంత్రాన్ని వదలక, ఆయన భావన వదలక, ఆయన చెప్పిన దృష్టిని వదలక ఎప్పుడు ఉంటావో అప్పుడు నీకు ఆ సమాధి స్థితి కుదురుతుంది. అది తీర్చ. అవునా అక్కయ్య, చాలా చక్కగానే చెప్పావు. కాబట్టి సమాధి స్థితి కుదిరేదానికి ఎన్ని సాధనలు, నేను చెప్పిన పద్ధతులన్నీ, ఈ మాటలన్నీ వినేసాము, కుదిరిపోయిన సమాధానం ఇదాన్ని పోతాం అనుకుంటున్నాము. ఆ సమాధి కుదిరేదానికి పద్ధతులు చెప్పినవి, మార్గాలు. చాలా మంది. అవునా అక్కయ్య, ఈ వరదాక 3 చెప్పావు ముచ్చటగా, ఇక్కడ 4వది చెప్పు అక్కయ్య. ఏటా మనకు భగవంతుని మీద భక్తి ఉన్నది, అది ఎడతెరిపి లేకుండా ఎప్పుడు ఒకటిగా ఉండదు. మనం ఎప్పుడు ఒకటిగా ఉండాలంటే ఆ భక్తి ఎలా ఉంటదంటే తైలదారం లాగా ఉండాలి. అంటే ఈ పాత్రలో నుంచి ఆ పాత్రలోకి ఒక నూనె పోసిన లాగా అట్లా ఉండాలి. కానీ అది తెగినట్టు ఉండకూడదు. అది నీళ్లుగానైతే తెగుతాయి, తైలైతే నూనెగానైతే తెగదు. అట్లా మనకు అడుగడుగునా అప్పుడప్పుడు గుబుళ్ళుగా దేవుడు గుర్తుకొస్తాడే గాని ఆహార నిషాదులు గుర్తుకురాడు. అంటే ఆపద వచ్చినప్పుడు, సంకటం వస్తే వెంకటరమణ, దెబ్బ తగిలితే దేవుడు, ఇలాంటి ఆపదల్లో వస్తాయి. గాని మనకు ఎప్పుడు ఆహార నిషాదులు స్వతహా ఏ కష్టాలు లేకుండా కూడా. అందుకే కుంతీదేవి కృష్ణ పరమాత్మని కష్టాల సమయంలో ఏకచక్రాపురంలో పాండవులకు వేషధారులై బ్రాహ్మణ వేషంలో భిక్షానికి పంపిస్తూ వెనక దేరి పాపం కంటిన్యూ పెట్టుకుంది తల్లి కుంతీదేవి.
అప్పుడు ఏమని అనుకున్నది పాపం, కృష్ణ నా కుమారులు రాజులయ్యుండి కూడా ఈనాడు ఈ స్థితి పొందారు పరమాత్మ అనుకున్నది. కృష్ణ అని అన్నదే పాపం. ప్రత్యక్షమైన కృష్ణ పరమాత్మ. అత్త ఏం వరం కావాలో కోరుకోమంటే ఏమయా నిన్ను ఎవరు అసలు పిలిచాడు, పైపొచ్చి వరం అడుగుతున్నావు, నాకు ఇప్పుడు ఏం వరం కావాలా, నిన్ను పిలవలేదు, నాకు వరం వద్దు మహాత్మా పొమ్మను. ఇదేందత్త ఇంత దూరానికి ద్వారక నుంచి వచ్చాను కదా, కట్టుకొని వచ్చాను కదా, వాడిని నేను అడిగాను కాబట్టి ఒక వరం కోరుకో ఇస్తాను, వచ్చిన దానికి ఫలితం అన్నాడు. నాకేం వరం వద్దు స్వామి, ఇంతగా చెప్తున్నాను అడుగత్తా. అటైతే ఈ కష్టాలు ఎత్తే ఉండేటట్టు, ఈ కష్టాలు ఎత్తే ఇమ్మంటావే, నేను ఇచ్చినటువంటి ఆ వరల్లో ఇది ఫస్ట్ మొదటి నీకే ఈ వరం. ఇది నేను ఇంతవరకు ఈ వరం ఎవరు అడగాలేదు, నేను ఇయ్యలేదంట. దీని అర్థం నాకు తెలియదు చెప్పను. అర్థం ఏం కాదు కృష్ణ, కష్టాలు ఉన్నప్పుడే కృష్ణుడు గుర్తుకొస్తాను, లేకపోతే నువ్వు గుర్తుకు రావు. అందుకని నాకు ఈ కష్టాలు ఎత్తే ఉండేవా, నిన్న గుర్తు చేసుకుంటాను, పుణ్యమన్న సంపాదించుకుంటాను. అట్లా మనం కష్టం వచ్చినప్పుడు దేవుడు అంటాము కానీ ఇదేప్పుడు దేవుడు అను. అట్లా కాకుండా సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా పరిపూర్ణ పరబ్రహ్మమైన దైవం ఒకటి ఉంది. దాన్ని నేను ఎరిగేది ఎలాగా, ఎప్పుడు దైవ దర్శనం అవుతుంది, ఎప్పుడు మన జన్మ తరిస్తుంది. ఈ మాయ సంసారం, ఈ ప్రపంచ భ్రాంతి, ఈ దీనిలో పడి పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జత్రేశీనం ఏ సంసారే పగుపిస్తారే అన్నట్లుగా పుట్టడం సావడం సుడిగుణంలో పడి పుట్టిమిట్లాడుతూ దరిగానకుండా ఉన్నాను మహాప్రభు, నాకు ఎప్పుడు ఆ దైవ దర్శనం లభిస్తుంది అని అహర్నిషాదులు ఆ దైవ చింతన ఉన్న వారిని భక్తులు అంటారు. వాళ్ళే తీవ్ర మోక్షాపేర్చుకోరు. ఈ తీవ్ర మోక్షాపేర్చులో కూడా 4 రకాలు ఉన్నాయమ్మా. ఏంటంటే తీవ్ర మోక్షాపేర్చ, మధ్య మోక్షాపేర్చ, మంద మోక్షాపేర్చ, అతి మంద మోక్షాపేర్చ, 4 రకాలు ఉన్నాయి. తీవ్ర మోక్షాపేక్ష అంటే ఎట్లుండాలంటే ఇల్లు కాలుతుంటే ఇంట్లో నుంచి మనుషులు బయటకు వచ్చి ఒక బావి దగ్గరకు వచ్చి ఒళ్ళంతా స్నానం చేసి ఆ ఒళ్ళలోకి వండుకున్నటువంటి సగల పొగలన్నీ తీర్చుకొని హాయిగా ఉన్నట్లుగా ఈ ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవకు అనబడినటువంటి తాపత్రయముల చేత శరీరము కృషించి నశించిపోతుంది, ఆయుధ క్షీణం అయిపోతుంది. ఇలాంటి క్షీణం అయిపోతూ అన్ని అవయవాలు ముడుచుకొని శరీర పట్టుత్వం తగ్గిపోయి రక్తంలో పట్టుత్వం తగ్గి ముసలి కాకతాలకి కొనుకు రాకతాలకి మతి తప్పకతాలకి మనం ఈ ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక అనబడినటువంటి అగ్నిలో నుంచి బయటపడాల. దేహభ్రాంతి దేహి భ్రాంతిలో నుంచి బయటపడి దైవ స్థితిని మనం పొందాలనే ఆపేక్ష కలిగి ఉండడమే తీవ్ర మోక్షాపేక్ష అంటాం. ఇక మంద మోక్షాపేక్ష ఉంటుంది. అది ఎట్లా అంటే ఇల్లు కాలుకొని పోతుంటే గడ్డి మోపు నెత్తిని పెట్టుకొని గడ్డి మోపు ఇప్పి ఆ గడ్డి కప్పుకొని ఆ ఇంట్లో ఒక మూల కాపుకుని అటు కుర్రాడు. అంటే ఏమని నిప్పులు నా పైన పడవ నేను కాలను అనుకోని పాపం. అది కాని మాట. ఎందుకని మొదటి వాడిని తగలబెట్టి ఇంటిని తగలబెట్టి ముందు తగలబెట్టి వాడిని తర్వాత ఇంటిని తగలబెట్టి ఆ విధంగా ఈడేం చేస్తాడు, సాగు దగ్గరికే ప్రయాణం చేసే పనులు చేస్తాడు కానీ సాగు లేని దగ్గరికి వాడు ఏ పని అన్నది సచ్చే పని చేస్తాడు కానీ సాగులకు వచ్చి ఇష్టమైన పనులే చేస్తాడంటావు. ఇరిగేషన్ ఇది మంద మోక్షాపేక్ష. ఇప్పుడల్లా నాకేందండి పట్టుమల పాతికేళ్ళు లేవు, సంసార భ్రాంతులు చాలా ఉన్నాయి, కోరికలు చాలా ఉన్నాయి, ఇవన్నీ బాధ్యతలు పూర్తి చేసుకొని ఈ సంసారాన్ని చక్కబెట్టి ఒక పక్కనెత్తి అప్పుడు మీతో కూడా వస్తే అది బాగుంటుంది, మనసు నిలుస్తుందండి. ఈ భ్రాంతుల్లో మేము అల్లాడుతూ దుల్లాడుతుంటే మా మనసు నిలుస్తుందా? ఆ పిలవని పక్షంలో మీ దగ్గర మంత్రం తీసుకొని మీ సాధుబోధ ఇంటామంటే అది ఆడబేడ కొట్టి నా సంసారాన్ని పాడు చేస్తుంది. ఈ వంకర ప్రశ్నలు శంకర ప్రశ్నలు వేసుకొని వాయిదాలు పెడుతుంటాడు. ఇప్పుడు కాదండి నా కొడుకు పెళ్లి అయితే వచ్చేస్తాను, కొడుకు పెళ్లి అయినా కేరా నాయన కొడుకు పెళ్లి అయిన వాళ్ళు వంటలు చేసేస్తా వాళ్ళ ఒక్కరో సంసారం బాధ్యతలు పట్టించిందా తుండేస్తాను, అన్ని ఒక 2 బిడ్డలు తండ్రి అవుతాడు. ఏరా బాబు ఇప్పుడైనా రావా నాయన, ఇప్పుడే కదా వాడు పిల్లలు కానీ బయటపడ్డాడు, వాడికి వాడి బాధ్యతలు వాడి చేతికి అప్పు చెప్పింది కాకుండా అప్పుడు కూడా వచ్చి గురుగారు
నాయన అయిందే పరిపూర్తి స్వామి బాగానే ఉంది కానీ మేము మమ్మల్ని ఇద్దరు నేనే పెట్టేసి మా బతుకు తిరిగట్ట సరే మేము కుదిరువులు దాలి ఏరా నాయన అట్టుంది ఈ ముసలిదాన్ని నన్ను నిలిపెట్టి ఉండదు నేనేం చేయాలి రమ్మంటే రాదు స్వామి కట్టుకుని ఇంట్లో ఉండడానికి లేకుండా వచ్చింది స్వామి. ఈ విధంగా అనేక ఆటంకాలు వస్తున్నాయి. మనం అనుకున్నట్టే వచ్చేది కూడా కరెక్టే కాబట్టి అవి సూక్ష్మంగా సున్నితంగా విడుదల చేసుకోవాలి కానీ అవి మొరటగా అజ్ఞానంలో భావంలో దాన్ని వికారంగా తయారు చేసుకొని సాలిపురుగు గూడు అల్లుకున్నట్టు అల్లేసుకుంటాడు మానవుడి సంసారాన్ని. సాలిపురుగు గూడు ఏం చేస్తుంది పై నుంచి అల్లుకుంటా వచ్చి మధ్యలో ఇరుక్కుంటుంది. అట్లే మానవుడు దృశ్య ప్రపంచాన్ని అంతా చూసుకొని నేర్చుకొని వీడు కూడా అల్లుకున్నాడు బాగా వాటంగా మధ్యలో ఇరుక్కున్నాడు. సంసారం అనే ఊటి మధ్యలో ఇరుక్కున్నాడు, ఆడి పతనం అయిపోతున్నాడు. అట్లా కాకుండా సర్వకాల సర్వావస్థలు కూడా మోక్షాపేక్షకి త్వరపడి ఉండాలి కానీ వాయిదా లేకూడదు. గురువు దగ్గరకు వచ్చినప్పుడు గురువు బోధ బాగానే ఉంటది, ఆ రాత్రి బాగానే ఉంటది. రేపు మనం గురువు చెప్పింది చేయాలనుకుంటాం, ఈ చెప్పిన ఒక వారం రోజులు పని చేస్తుంది కూడా, అవసరం మళ్ళీ 10 రోజులు దాని నుంచి మర్చిపోతాం. ఈయనకు స్థితి బాగుంటుంది, ఆడకపోయినా అది బాగుంటుంది. ఈ రెండింటి మధ్య పట్టుకులాడు, దీన్ని వదలలేక దాన్ని వదలలేక మధ్యలో ఉంటాడు కాబట్టి ఇది మధ్య మోక్షాపేక్ష. ఈ మోక్షాపేక్ష కూడా చక్కగా చెప్తానే. ఇక అతి మంది మోక్షాపేక్ష ఒకటి ఉంది. అది ఎట్లుంటది అంటే కడుపులో చల్ల కదలకుండా, కాలెత్తి బయట పెట్టకుండా, కాసు ఖర్చు కాకుండా, కాలం గడవకుండా, కళ్ళాట్లు పడకుండా, కాసుమెంట్ తగ్గకుండా, కలియుగంలో మోక్షున్న కడపడి దగ్గరికి వస్తే కళ్ళారం చూసి కడతారు. అవునా? అంటే దాని బోడికి రత్నం దొరికితే ఆ రత్నాన్ని కొన్ని కోట్లు కమ్మి హైదరాబాద్ లో ఒక మిద్ది, మద్రాసు లో ఒక మిద్ది, నెల్లూరులో ఒక మిద్ది కట్టుకొని సినిమా హాల్కి బాగా హోనర్గా తయారై మంచి పేరుతో 4 రోజులు బ్రతి చచ్చిన అద్దాలదానికి అమెరికాలో కూడా మిద్ది కట్టాలని. ఇదంతా ఏంటంటే పని చేయకుండా డబ్బులు రావాలన్న భావన. అదే విధంగా మోక్షానికి కావాల్సిన సాధన ఏందో, దాని పద్ధతి ఏందో గురువు దగ్గర తెలుసుకోకనే అప్పుడే వచ్చి గురువు గారు మీరు చెప్పాల్సింది చెప్పండి, 10 రావాలంటే తీరిపడదు నాకు, ఏదైనా మీ దైవాలు నేను పోతాను అంటది ఆ ఫోటో. కాబట్టి ఇది అతిమంద మోక్షాపేక్ష. ఇలాంటి మోక్షాపేక్ష పనిచేయదు. కేవలం మోక్షాపేక్ష పరుడై ఉండడమే మోక్షాపేక్ష కానీ సర్వకాల సర్వావస్థలందు ఎప్పుడు మోక్షాపేక్ష కలిగి ఉండడం అమ్మాయి 4వది మోక్షాపేక్ష అంటే. అట్నా అక్కయ్య చాలా చక్కగానే చెప్పావు. సాధన చతుష్టయం పూర్తయిన తర్వాత ఇంకేం లేదని అడుగుతా. ఇది మోక్షానికి కావలసిన పద్ధతులు 4 అన్నానే, ఆ పద్ధతులు 4. ఇంతవరకు మోక్షం అనే దగ్గరికి పోలే. సత్యమైన పరబ్రహ్మం ఒకటి ఉన్నది, దాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన పద్ధతులు చెప్పారు ఇప్పుడు దాకా. అంతేగాని ఆ ఎమ్మిడికి కూడా పోలేదంటావు. ఇంకా అయిపోయింది పోదాం అనుకున్నావా? అదేం జరగదంటావు. శరీరములు 84 లక్షల జీవరాశులు అయితేనేమి, ఈ సర్వ ప్రపంచం ఈ చరా అచరములు కూడా మొత్తం పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఈ పంచభూతముల చేత జరిగిన సృష్టి. ఇదమ్మా ఈ సృష్టి రహస్యం. అవును కానీ చక్కగానే చెప్పావు. అట్ట కాదు, ఒక్కొక్క భూతానికి ఏం కలిగినాయో నా దగ్గర కాస్త నాకు అర్థమయ్యే పందాలు చెప్పమ్మా. మీ సంశయం బాగానే ఉంది, అడగవలసింది అడిగావు. పంచభూతంలో చేత శరీరంలో అయినాయని కదా నువ్వు అన్నది. అయినప్పుడు పృథ్వీ అంశం మనలో ఏమున్నాయి అని కదా. అయితే చూపిస్తా చూడు. ఏంది? మన్ను చేత తయారైనటువంటిది పృథ్వీ గట్టి కఠినాంశం కాబట్టి మనలో ఎముకలున్నాయి. జలము ద్రవాంశం కాబట్టి మనలో ఉన్న మూత్రము, లాలాజాలము, ఎంగిలి, సొల్ల, కళ్ళు, మెదడు, ఇలాంటి రక్తము ఇవన్నీ ద్రవాంశం ఉన్నాయా లేవా? ఉన్నాయి. అజ్ఞాంశము నరములు మనకు వేడి చేసింది. ఎక్కడ మనకు వేడి చేసేది? నరాల్లో. కాబట్టి ఏ అజ్ఞాంశం మనలో ఉన్న నరములు. ఇక వాయువాంశం ఏంది? మనకున్న చర్మం. ఆకాశాంశం ఏంది? రోమము, వెంట్రుకలు.
ఇది చూసుకో. పంచభూతముల శాస్త్రం తయారైంది ఈ దేహం అంటే. పంచభూతములు మనలో ఎలా ఉన్నాయని అడిగావు కాబట్టి ఇగో ఇలా ఉన్నాయి. అంటే రోమములు, చర్మము, నరములు, మాంసము, ఎముకలు ఇవన్నీ ఏర్పడ్డాయి పృథ్వీ వల్ల అంటావు. అవునా? బాగానే అర్థంగా చెప్పావు. కాబట్టి అక్కయ్య ఏమన్నావు? జలమ శాతమంలోగా ఉన్నటువంటి అంశములు ఏమిటంటే రక్తము, మూత్రము, శుక్లము, శోణితము, మేదడు, ఈ ద్రవాంశము. ఇవన్నీ జలం శాతమంలో ఉన్న అంశములు. గోపి అగ్ని వలన జఠరాగ్ని, ఆకలి, దప్పిక, నిద్ర, ఆలస్యం అనగా మందబుద్ధి, సంగమాది క్రియలు ఇలాంటివన్నీ మనలో ఉన్నాయమ్మా అగ్నితత్వం. అవునా? వాయుతత్వం చేత మనలో ఏమున్నాయంటే చలనము అనగా కదలిక, మనోచలనం అనుకో, శారీరక చలనం అనుకో, ఇంద్రియ చలనం అనుకో, ఈ చలనాంశం అంతా వాయుతత్వం. గమనము అనగా పోవడము రావడం, చేతులతో కావచ్చు, పాదములతో కావచ్చు. చలనము గమనము. తీవ్రత అనగా తొందరపాటు, లజ్జ, సిగ్గు, భయము, ఇవన్నీ వాయు తత్వం చేత ఉన్న అంశములే. మనలో కామము, క్రోధము, లోభము, మోహము, మద, మాత్సర్యములనే అరిషడ్ వర్గములు ఉన్నాయి. ఈ ఆకాశం భూతం మనలో ఉన్నది కాబట్టి ఆకాశాంశం మనలో అవి. అవునా అక్కయ్య?